ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే కొత్త తరహా స్టోరీస్తో నిర్మాతగాను తన సత్తా చాటుకుంటున్నాడు. ప్రియదర్శి హీరోగా కోర్టు మూవీని నిర్మిస్తున్న నాని త్వరలో మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ వదిల కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీని కూడా నిర్మించనున్నాడు. ఇక ప్రస్తుతం హీరోగా హిట్ 3, ది ప్యారడైజ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా వేటికవే ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఫుల్ మాస్, యాక్షన్ ప్యాక్డ్ మూవీలుగా రాబోతున్న ఈ చిత్రాలతో నాని క్లాస్ హీరో నుంచి మాస్ హీరోగా టర్న్ అవుతున్నాడు. ఇప్పటివరకు ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ గా నిలిచిన నాని నుంచి మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా రాబోతున్న చిత్రం ది ప్యారడైజ్. దసరా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకున్న శ్రీకాంత్ వదిలితో మరోసారి సినిమా చేయబోతున్న నాని ఈసారి తన టార్గెట్ అవుట్ ఆఫ్ బాక్సాఫీస్ అని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లో మాస్ రగ్గుడ్ లుక్ లో నాని రెండు జడలతో కనిపించిన తీరు హాలీవుడ్ మూవీని తలపిస్తోంది. అయితే ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. గతంలో తన గురువు దాసరి నారాయణరావు సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించిన ఆర్ నారాయణమూర్తి ఆ తర్వాత పూర్తి స్థాయిలో హీరోగా అవతారమెత్తారు. స్నేహ పిక్చర్స్ బ్యానర్ను స్థాపించి ఎన్నో విప్లవాత్మక, సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన ఆయన బయటి చిత్రాల్లో కనిపించడం మానేశారు. టెంపర్ చిత్రంలో పోసాని పాత్రకు ముందుగా అనుకున్నది కూడా ఆర్ నారాయణమూర్తినే. ఆర్ నారాయణమూర్తి గారి కోసం పూరి జగన్నాథ్ బ్లాంక్ చెక్ ఆఫర్ చేసినా కూడా చాలా సున్నితంగా తిరస్కరించారు. మరి అలాంటిది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారా అనే విషయంలో కొంత అనుమానాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో నానికి తల్లిగా నటించబోతున్న పాత్రపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మొదట్లో ఈ పాత్ర రమ్యకృష్ణకు ఆఫర్ చేయగా ఆమె తిరస్కరించినట్లు తెలిసిందే. అయితే అనూహ్యంగా నానికి తల్లిగా మరాఠా ఇండస్ట్రీకి చెందిన సోనాలి కులకర్ణి నటించబోతున్నారు. ఇక ప్యారడైజ్ చిత్రం నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ చిత్రంతో నాని బోర్డర్స్ క్రాస్ చేయబోతున్నాడన్నమాట.